సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. చాలామంది నన్ను కర్ణపిశాచి విద్య చెప్పండి గురువుగారు అని చాలామంది కామెంట్ చేయడం జరుగుతుంది. అందుకు గాను ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునే విద్యని, ఎటువంటి భయానకమంగా మనిషిని పిచ్చివాడిగా చేయకుండా రుద్రుని ఆజ్ఞాపయతి అని ఉన్నది కాబట్టి రుద్రుని అనుమతితో చేస్తున్నాం కాబట్టి చేయదగ్గ మంత్రం. ఈ మంత్రం నేను తెలియజేస్తున్నాను. ఈ మంత్రాన్ని 100 రోజులు అంటే 1,00,000 సార్లు అంటే రోజుకు 1000 చొప్పున చేస్తూ ఉండాలి. లేదా గ్రహణ కాలాలలో పట్టిన నుంచి విడుపు వరకు చేస్తే ఈ విద్య ప్రాప్తమవుతుంది. అలాగాక కొందరికి పూర్వజన్మ సుకృతంతో చాలామందికి 10,000 జపంతోనే సిద్ధి అవ్వడం అనేది జరుగుతుంది. కొందరికి 1,00,000 వరకు చేయవలసి వస్తుంది. మొత్తం మీద వారి యొక్క పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఈ మంత్రం అనేది ప్రాప్తించడం అనేది జరుగుతుంది. కావున సాధక ప్రియులారా, ఈ విద్య అతి పురాతనమైంది, చాలా శ్రేష్టంగా ఉన్నది. కర్ణపిశాచి మంత్రాలలో ఈ విద్య ఎటువంటి హోమాలు అవి ఏవీ లేకుండా సిద్ధించే మంత్రం కాబట్టి ఈ మంత్రాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ మంత్రాన్ని చేయదగ్గ వాళ్ళు గురూపదేశం తీసుకొని చేయవలసి ఉంటుంది. మీ దగ్గరున్న గురువుల దగ్గర కూడా మీరు తీసుకొని ఈ మంత్రాన్ని తీసుకొని చేయవచ్చును. అలాగాక నా ద్వారా మీరు తీసుకోవాలంటే ఈ మంత్రాన్ని ఉపదేశించడానికి 10,116 అనేది తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని మంత్రాన్ని ఉపదేశించడం జరుగుతుంది కాబట్టి కావాలి అనుకున్న వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు. అలాగాక మీరు మీ దగ్గరలో ఉన్న గురువులను కూడా సంప్రదించి ఈ విద్యని స్వీకరించాలి. స్వతసిద్ధంగా చేస్తే అది సిద్ధించకపోవడం కాకుండా విపరీతమైన అనర్థాలకు కూడా దారితీస్తుంది. ఈ మంత్రాన్ని చేయనీయకుండా ఎన్నో అవరాధాలను సృష్టించడం జరుగుతుంది. కాబట్టి కర్ణపిశాచి అనే దేవత మీరందరూ అది దృష్టిలో ఉంచుకొని, గురువు లేని విద్య గుడ్డి విద్య కాబట్టి గురువుని ఎంచుకొని చేయడం అనేది అత్యుత్తమం. ఈ మంత్రం వచ్చేసి ఓం నమః కర్ణపిశాచి వర కనుక వజ్ర వైడూర్య ముక్తాభరణ నిర్మలాలంకృత శరీరి ఏహి ఏహి అగచ్చ త్రైకాలిక దర్శిని మమ కర్ణం ప్రవిశ్య అతీత అనగాత వర్తమానం కథయ రుద్రో ఆజ్ఞాపయతి స్వాహ. ఇది 1,00,000 జపం చేయవలసి ఉంటుంది కాబట్టి నియమంగా మనం జపం చేస్తే సిద్ధి అవుతుంది. సాధక ప్రియులారా, ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.